రచయిత చందన గారు. కథ డెవిల్ సార్ యు ఆర్ మైన్ పార్ట్ 26. కథలోకి వెళ్దామా? ఆసిం పేరును చూడగానే సయ్యద్ గుండె రగిలిపోతుంది. 25 పగ తీర్చుకోవాలి అనుకొని తను పాకిస్తానీ ప్రిన్సెస్ అని కన్ఫర్మ్ అయ్యాక వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్లకు ఒక వార్తను పంపాడు. ఆ వార్తే పప్పి ఆసింలను దూరం చేసింది. ఇక్కడ అడవి లోపల ఉన్న ఆసిం పరిస్థితి ఇంకా డేంజర్గా మారుతుంది. సన్నగా మొదలై చిరుజల్లు కాస్త పెను తుఫానులా మారింది. అతనిని హత్తుకున్న పప్పి తన చేతులు ఎక్కడికో తీసుకువెళ్తుంది. ఆసిం సున్నితమంగా భాగాలలో ఆమె చేతులతో నర్తిస్తుంటే అతని శరీరంలో ప్రకంపనలు మొదలయ్యాయి. పప్పి వద్దు అని అతను చెప్తుంటే నేను నీ దాన్ని అని చెవిలో మత్తుగా చెప్తుంది. సన్నటి చిరుజల్లు కాస్త భారీ వర్షంగా మారడంతో అతన్ని వదిలి పైకి లేచి లోపలికి వెళ్దామని అంటుంది. వద్దు అంటున్నాడు కానీ అతని చేతుల్లో నలుగుతున్న ఆమె చేతులపై పట్టు బిగిస్తున్నాడు. పప్పీకి అనుభవం కొత్త అయినా ఆసిమ్లోని కదలికలు అర్థమై అతను ఉద్రేకంతో ఉన్నాడని, సేమ్ టైం తనని దూరం పెడుతున్నాడు అని చిన్న నవ్వుతో లోపలికి తీసుకువెళ్తుంది. అతను కూడా వెనకే వెళ్తాడు. మనసు మెదడు వద్దు అంటుంటే శరీరం మాత్రం కావాలి అంటుంది. అన్నీ టార్చ్ లైట్స్ ఆఫ్ చేసేసి పెద్దగా ఉన్న క్యాండిల్స్ని వెలిగిస్తూ మత్తుగా ఆసిం వైపు చూస్తుంది పప్పి. ఆ వెలుగులోకి ఆమె దేహం ఇంకా మెరిసిపోతుంది. ఫాస్ట్గా ఆమె ముందుకు వచ్చి వెనక నుంచి హత్తుకొని తమకంగా మెడభాగంలో కిస్ చేస్తాడు. మైకం కమ్ముతుంది ఇద్దరికి. అతని చేతులు నడుమున పట్టుకొని ఇక్కడ అక్కడ కొలతలను కొలుస్తున్నాయి. తడిసిన ఇరువులు దేహాలు మరేదో తీయదనం కోరుకుంటుంది. అతని చేతుల్లో నలుగుతున్న నడుం నొప్పికి చిన్నగా మూలిగింది. అతనిలో తాప ఇంకా పెరిగిపోతుంటే చాలా చాలా కష్టంగా ఆమెను దూరంగా నెట్టాడు. బయటకు వెళ్ళబోతుంటే ఆసిం అని మత్తుగా పిలుస్తుంది పప్పి. వెనక్కి తిరిగి చూసిన అతనికి తన ఫ్రాక్ విప్పేసి పక్కకు పడేసి ఉంటుంది. అతను కళ్ళు మెరుస్తాయి. ఫాస్ట్గా వచ్చి ఆమెను గట్టిగా హత్తుకొని తనతో సహా బెడ్ మీద పడతాడు. ఆమె మెడపై అతని పంటిఘాట్లు గాఢంగా దిగుతాయి. క్షణకాలంలో ఇద్దరి బట్టలు దూరమై తనువులు ఏకమయ్యాయి. అతని కదలిక వేగం పెరగగానే నొప్పి పెరిగింది. ఓర్చుకుంటుంది. కన్నీరు వస్తుంటే కనిపించకుండా సహకారం అందించింది పప్పి. ఆమె మూలుగులు ఆ గదంతా మారుమ్రోగాయి. ఆ రాత్రంతా దూరం అవుతూ మళ్ళీ మళ్ళీ ఏకమవుతూ ఇద్దరు ఆనంద విహారంలో వివరిస్తున్నారు. ఎన్నిసార్లు ఎంత చేసినా నొప్పి లేచినా అతని నుంచి దూరం కాలేదు. ఇంకా ఇంకా తన ఎదకసి అందుకుంది. లోకంతో సంబంధం లేకుండా ఆ రాత్రి ఇద్దరికి మధురానుభూతి ఇచ్చింది. ఉదయం అయ్యింది కానీ శరీరాలు కలిసిన ఆనందంలోనే ఉన్నారు. మధ్యాహ్నం అవుతుంది. ఇద్దరికి అలుపు వచ్చింది. చెమటలు పట్టిన జుట్టంతా నుదురుపై పడి పెద్ద పెద్ద కళ్ళతో అతన్నే చూస్తుంది. ఆసిమ్కు ఆనందం వేసి ఆర్తిగా ఆమెను మరోసారి పెనవేసుకొని మరోసారి రతిక్రీడలో పాలు పంచుకున్నాడు. గంట తర్వాత అలిసిన అతని ఎదపై టవల్ చుట్టుకొని సేద తీరుతుంది పప్పి. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ నిద్రపోయారు. కాశీలోని అడవిలో చెట్టు కొమ్మపై పడుకున్న ఆసిం ఇదంతా కలగన్నాడు. ఫ్లాష్ బ్యాక్ సగం అయ్యింది. ఇక్కడ నుంచి ప్రస్తుతం స్టోరీ నడుస్తుంది. ప్రస్తుతం పప్పి పెద్దగా అరుస్తాడు. పప్పి, నా పప్పి అని లేచి కిందకు చూస్తే అంతా శూన్యం. అతని గుండెలపై ఆమె ఉండదు. పప్పి, నా పప్పి ఎక్కడున్నావు, నాకు నువ్వు కావాలి అని అరుస్తుంటే పప్పి ఫేవరెట్ అయిన ర్యాబిట్ తన పిల్లలతో కలిసి ఆసిమ్ను బాధగా చూస్తుంటాయి. పప్పితో కలిసి వచ్చినప్పుడు ఉన్న చిన్న జంతువులు ఇప్పుడు పెద్దగా అయ్యాయి. అన్నిటినీ చూస్తూ ఇంకా పప్పి సువాసన ఆ దేహం వీడలేదు. అంతలా గుర్తుకు వస్తుంది. గుండె ముక్కలైన భావనతో పప్పి అని అరుస్తాడు. ఎంత అరిచినా ఆమె జాడ కానరాదు. బంగారం అని పిలుస్తాడు. అడవంతా మారు మ్రోగుతుంది.
పక్షులు భయంగా ఎగురుతూ పారిపోతాయి. జంతువులు పొదల్లో దాక్కుంటాయి. పక్కన ఉన్న బిర్యానీ విసిరేసి చిల్లం పీలుస్తూ పప్పి పప్పి అని ఇంటి లోపలికి వచ్చి ఆమెను తలుస్తూ బెడ్ మీద పడతాడు. ఢిల్లీలో షాపింగ్ మాల్లో ఉన్న ఆరుషి జెస్సీతో కాల్ మాట్లాడుతూ ఇంకో సెక్షన్ వైపు ఆరవ్ అకున్ను వదిలి వాష్రూమ్కి వెళ్తుంది. ఆయుషి ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని బావా అక్క ఎవరితో మాట్లాడుతుంది, కొంపదీసి నీకే అన్యాయం చేయడం లేదు కదా అని అడుగుతుంది అకున్. అకున్ తల మీద ట్యాప్ చేసి పద నీకోసం ఏమైనా డ్రెస్ తీసుకుంటాను అని పక్కకు తీసుకు వెళ్తాడు. అది ఇది అని డ్రెస్సెస్ చూస్తున్న ఆరవ్కి డిపార్ట్మెంట్ నుంచి కాల్ వస్తుంది. అది చూసి అకు నువ్వు చూడు నేను కాల్ మాట్లాడి వస్తాను అని కొంచెం దూరంగా వెళ్తాడు. ఆరవ్ వెళ్ళగానే అకున్ దిగులుగా అవుతుంది. ఆసిన్ కోసం తెలుసుకునే ప్రయత్నంలో తన యూట్యూబ్ ఛానల్లో ఆసిన్ కోసం ఎలా ఓపెన్ చేయాలి అనుకొని యూట్యూబ్ ఓపెన్ చేస్తుంది. మాజీ క్రికెటర్ ఆసిమ్తో లవ్ షో ఇన్ 30 days అని క్యాప్షన్ పెట్టి అతని పిక్ పెడుతుంది. ఇంకోవైపు తన ఛానల్లో తన నెంబర్ కూడా పోస్ట్ చేస్తుంది. అది 10 నిమిషాల్లో వైరల్ అయి 1,00,000 వ్యూస్ వస్తాయి, వేలల్లో కామెంట్స్. అవన్నీ చూసిన అకున్ ఇంకో స్టెప్ ముందుకు వేసి ఇది ఆసిమ్ రేంజ్, అతనంటే అందరికీ అభిమానం, అలాంటి అతన్ని టెర్రరిస్ట్గా క్రియేట్ చేసింది ఎవరు, ఎందుకు, నిజంగా ఆసిమ్ తప్పు చేశాడా అంటే బాంబ్లాస్ట్ ప్లాన్ ఫర్దర్ పార్ట్లో వస్తుంది. తప్పు చెయ్యడు, తప్పు చేస్తాడా, డబ్బు కోసం పక్కా దేశానికి అమ్ముడుపోయాడా, మంచివాడా, రేపిస్టా, టెర్రరిస్ట్రా, ఇలా ఉన్నాయి అందరి ఆన్సర్స్. తన ఛానల్లో చూస్తుంది అకున్. అందరి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అకున్. అకున్ ఫాలోవర్లు ఆరవ్ ఒకడు కావడంతో అదంతా చూసి అతను అకున్ గర్జించాలి అనుకున్నా అతనికి ఒక కామెంట్ చూసి ఆగిపోతాడు. నా ఆసిమ్ ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యడు కూడా. మీకు ధైర్యం ఉంటే అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఇంటర్వ్యూ చెయ్యండి, లేదా ధైర్యంగా అతను నిర్దోషి అని దేశానికి చాటి చెప్పండి. అంతేకాని మీ ఛానల్ పాపులారిటీ కోసం అతనిపై అబండాలు వేస్తూ ఊరుకోను, మైండ్ ఇట్ అని వస్తుంది. ఇక ఆ ఐడి నుంచి మెసేజ్ వస్తుంది. అది చూసిన అతను వెంటనే ఆ ఐడి నేమ్ చూస్తాడు. నఫ్రీన్ ఖాన్ అని ఉంటుంది. నఫ్రీన్ ఎవరు అని వెతికిన అతనికి అది ఫేక్ ఐడి అని తెలుస్తుంది. ఎవరు ఎవరు అంత ప్రత్యేకంగా నా ఆసిమ్ అన్నది చాలా ఇంటెన్స్డ్గా మెసేజ్ చేశారు. సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకొని ఆరవ్ దూరంగా ఉన్న అకున్ వైపు చూస్తాడు. తనెందుకు ఆసిమ్ కోసం ఇంతలా సెర్చ్ చేస్తుంది అని అనుకుని ఆమెనే చూస్తుంటాడు. ఆసి వస్తుంది. అకు వెళ్దామా అని అడిగేసరికి హా అక్క అని ముభావంగా చెప్పి ఆసితో కలిసి ఆరవ్ని చేరుతుంది. అయ్యిందా మీ షాపింగ్ అని అడుగుతాడు ఆరవ్. హా అయ్యింది అని నవ్వుతూ తను తీసుకున్న థింగ్స్ అన్నీ హైదరాబాద్లో రియాజ్ హౌస్కి పంపుతుంది. అవన్నీ జెస్సీ కోసమే తీసుకుంది. షాప్ వాళ్ళే పార్సిల్ చేస్తారు. ఆరవ్ మౌనంగా చూస్తాడు. ఇక ఆ రోజంతా బయట తిరిగి ముగ్గురు ఎంజాయ్ చేసి ఎప్పటికో కానీ ఇంటికి రారు. నజీమా ఎదురు వచ్చి అలసిన కూతుర్లు చూసి చేతుల్లో కవర్లు కూడా చూసి అల్లుడుగారి డబ్బులన్నీ కరిగించారా అని కసురుతుంది. కురేషి కూడా ఏంట్రా ఇది అని చిన్నగా గర్జిస్తాడు. నేనే కొనిచ్చాను అంకుల్, వదిలేయండి అని చెప్పి ఆశీని తీసుకొని తన బెడ్రూమ్లోకి వెళ్తాడు. అలసిపోయిన తను ఫ్రెష్ అవ్వకుండా పాన్పు ఎక్కితే ఆమెను చూసి చిన్నగా నవ్వి తను డ్రెస్అప్ చేస్తాడు. ఓపిక ఉండదు కానీ షాపింగ్ కావాలి అని ముద్దుగా తిడుతూ హాట్ వాటర్తో బాడీ అంతా తుడుస్తాడు. ఇటు హైదరాబాద్లో ఉన్న జెస్సీకి దిగులు పోదు. అహల్య గారు కొంచెం రిలీఫ్గా ఉండడంతో రియాజ్ కాల్ కోసం చూస్తూ ఆ రోజు గడుపుతుంది. సాయంత్రం సంధ్యావేళ. అప్పటి వరకు వెన్నెల విరజిమ్మిన సూర్యుడు వెళ్తూ చీకటి రారాజుని తన జీవితంలోకి పంపుతూ అది చూసిన దిగులుగా ఒక్కరోజులో తారుమారు అయిన తన గత జీవితం గుర్తుకు వస్తుంది. హృదయం రంపపు కోతకు గురి అవుతుంది. బాల్కనీలో నిలబడి సిటీ వ్యూ చూస్తుంది. ఎందుకు నాకే ఇలా జరగాలి, ఏది
నాకు సొంతం అనుకుంటే అదే నాకు దూరం అవుతుంది. అన్నిటికీ నాకు దూరం చేసిన ఆ భగవంతుడు ఇంకా సంతోషం ఇవ్వాలని నన్ను ఇంకా ఈ ఆయువుతో ఉంచాడు అని కన్నీళ్లు పెడుతోంది. ఇంట్లో క్యాంప్స్ బాల్కనీలో కూడా ఉంది అని అవన్నీ రియాజ్ చూస్తాడు అనే ఆలోచన కూడా లేదు పప్పి